రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి అన్న, మనందరం 68వ కీర్తన చక్కగా ధ్యానం చేసుకుంటున్నాము. ఈ కీర్తన చాలా శ్రేష్టమైంది. ఇందులో ఒక్కొక్క వచనం చాలా విలువైంది. ఈరోజు మనం దగ్గర 3 వారాలుగా నేర్చుకుంటున్నాం. ఇది 4వ వారం అనుకుంటున్నాను. నేర్చుకుంటున్నాము. మొత్తం 68వ కీర్తనలో 35 వచనాలు ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు నాకు తెలిసి 8 వచనాల వరకు ఏమో తెలుసుకున్నట్టుగా నాకు గుర్తుంది. ఈరోజు 11 నుంచి 14 వరకు నేర్చుకుందాం. 9, 10 కూడా నేను చదివి మీకు అందులో కొన్ని విషయాలు చెప్తాను. ఆ తర్వాత ఈరోజు చెప్పబడిన మూల వాక్యం 11 నుంచి 14 వరకు. ఇందులో ఉన్న మాటలు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి. కొంచెం చాలామంది గ్రహించడం కూడా కొంచెం కష్టమైన విషయాలు ఈ కీర్తనలో ఉన్నాయి. కనుక వీటిలో ఉన్న సంగతులు దేవుడు మనకు నేర్పించటం మనకు చాలా మంచి ఆశీర్వాదం. చూడండి, మనం గత కాలంలో ఇంచుమించుగా 8, 9 వచనాల వరకు చూసి నేర్చుకుంటూ వచ్చాం. 9, 10 వచనాలు చూసిన తర్వాత 11 నుంచి 14 దాకా సమయాన్ని బట్టి మనం ధ్యానం చేసుకుందాం. చూడండి నాన్న, ఇందులో మొత్తం ఇదంతా కూడా స్తుతి కీర్తన. ఎందుకు స్తుతించాలి? స్తుతించేవారు దేవుడు ఏం చేశాడని స్తుతించాలో తెలుసుకొని స్తుతించాలి. మన పితరులు ఇశ్రాయేలీలు వాళ్ళు దేవుని స్తుతించారు. వాళ్ళు ఎందుకు స్తుతించారో 7 కారణాలు మనం నేర్చుకుంటున్నాం. 1, దేవుడు విడిపించడానికి దిగివచ్చి వాళ్ళని ఐగుప్తు చేతుల నుంచి దేవుడు విడిపించాడు, అందుకనే దేవుని స్తుతించారంట. 2, దేవుడు అరణ్యంలో వారికి ముందుండి నడిపించాడంట. ఇశ్రాయేలు ప్రజలకు ముందుండి నడిపించాడు కాబట్టి వాళ్ళు దేవుని స్తుతించారు. అలాగే 3, వాళ్ళను అరణ్యంలో సంరక్షించాడు. మనం లాస్ట్ సెక్షన్లో ఎలా సంరక్షించాడో అవన్నీ కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు వాళ్ళను శత్రువులందరి మీద నుంచి ఇశ్రాయేలు ప్రజలకు జయమిచ్చిన మహాదేవుడు. ఈ మాట మనం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు 4వ అంశాన్ని మనం నేర్చుకోవచ్చు. ఈరోజు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా మంచి విషయాలు మనం జ్ఞానంగా నేర్చుకుందాం. చదవండి నాన్న, 68వ కీర్తన 9, 10 వచనాలు చదవండి నాన్న. 68వ కీర్తన 9, 10 వచనాలు. దేవా నీ స్వాస్యము మీద, ఇప్పుడు చూడండి, దేవా నీ స్వాస్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. నీవు వర్షాన్ని సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. అది అలిసిపోయి ఉంటే నీవు దాన్ని బలపరిచావు ప్రభువా. నీ సమూహము దానిలో నివసించును. నీ సమూహం అంతా కూడా దానిలో నివసించును. దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయెదరు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో
వెండితో కప్పబడినట్లున్నది. వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారంతో కప్పబడినట్టు ఉన్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయను. రైట్, సల్మోను మీద హిమము కురిచినట్లు ఆయన. ఇక్కడ మనకు అర్థం కాని విషయాలు ఏంటంటే 11 నుంచి 14 వరకు చాలా మాటలు అర్థం కావు, కానీ చాలా ఆ రూటు మీకు మైండ్లోకి వస్తే దేవుని ఆత్మ ఓపెన్ చేసినప్పుడు ఉల్లసిస్తారు, చాలా గొప్ప ఆనందాన్ని కలగజేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను 9-10 వచనాలు చెప్పిన తర్వాత 11 నుంచి 14 దాకా మనం చూసి నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. 9-10 వచనాల్లో ఎంతో చక్కటి విలువైన మాటలు ఉన్నాయి. మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. ఇప్పుడు చదవండి నాన్న మళ్ళీ ఒకసారి 9-10 వచనాలు. దేవా నీ స్వాస్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయములు కలుగజేసితివి. చాలు. ఇప్పుడు ఏమర్థమైంది మీకు చెప్పండి. ఇప్పుడు ఈ 68వ కీర్తన అంతా ఇంచుమించుగా 3 సెక్షన్లో ఏం చెప్పానంటే 3 గంటలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు 9-10 వచనాలు మీరు ఆలోచించి చెప్తారా అమ్మా? మీరు ఆలోచించి చెప్తారా? రాయపు గారు ఆలోచించి చెప్తారా? రాజయ్య ఆలోచించి చెప్తారా? ఒకసారి ఆలోచించండి. నేను మీకు ఒకటే చెప్తున్నాను, దేవుని వాక్యం నీకు అర్థమైనప్పుడు నీ బ్రతుకు మొత్తాన్ని నడిపించేది వాక్యమే. నీ బ్రతుకులో అన్ని రకాలుగా నిన్ను దీవించి కాపాడేది వాక్యమే. మీరు ఈ విషయాలు జ్ఞానంగా అర్థం చేసుకోండి. వాక్యం మీద షార్ప్ మైండ్తో ఉండాలి. ఎందుకంటే నీ జీవానికి కారణమైనటువంటిదే వాక్యం. నువ్వు బ్రతకడానికి, నీ పాపాలు క్షమించబడడానికి, నీ మీద మరణం ఏలుబడి చేయకుండా నిన్ను తప్పించడానికి, దుష్టుడి మీద నుండి నిన్ను కాపాడి రక్షించడానికి అన్నిటికీ ఆధారం వాక్యం. ఈ రోజుల్లో ఎవరి మనసులోనూ ఆ విలువలు గుర్తుపట్టట్లా. తండ్రిగా నేను మీకు మనవి చేస్తున్నాను, నాలో ఉన్న విశ్వాసాన్ని మీరేం చూస్తున్నారో నాకు తెలీదు. నేను ఎలా బ్రతుకుతున్నానో మీరు గమనించాలి. ఈ ఫ్యాన్ తగ్గించినానా? ఎలా బ్రతుకుతున్నానో మీరందరూ కూడా గుర్తుపట్టాలి. దైవజనుల్లో ఏ విశ్వాసం ఉందో మీరు చూడాలి కదా. దైవజనుల్లో ఏ విశ్వాసం ఉంది, ఎలా బ్రతుకుతున్నాడు అనేది మీరు చూడాలి కదా. తన్నులే, కాళ్ళు ఇరిగితే అంతే. రైట్, మీరు అర్థం చేసుకోండి. చూడండి, దేవా నీ స్వాస్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. ఒకసారి ఆలోచించండి, వర్షం దేనికి చెప్పండి? స్వాస్యం అంటే అర్థం ఏంటి చెప్పండి? స్వాస్యం అంటే అర్థం ఏంటి? దేవునికి స్వాస్యం ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలు. దేవునికి స్వాస్యం ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. ఏమంటే ఇశ్రాయేలు ప్రజల మీద వర్షం కుమ్మరిస్తానంటాడేంటి? భూమి మీద కదా వర్షం కుమ్మరించేది. నా మాట జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఎండిన భూమిలో వర్షం పడినప్పుడు ఏం జరుగుతుంది? ఆ వర్షం ఎండిపోయిన మొక్కలన్నిటినీ చిగురింపజేస్తుంది. ఇప్పుడు చూడండి, వర్షాకాలం కదా, వర్షం పడేటప్పుడు మీరు ఎక్కడన్నా చూడండి, కట్లెమ్మటే, తుప్పలెమ్మటే, గొట్లెమ్మటే, రోడ్లెమ్మటే చూడండి పచ్చని మొక్కలు వచ్చేసి కూర్చుంటాయి. అసలు ఎవరో వాటిని అంత పచ్చగా తయారు చేసింది ఎవరు? వర్షం. వర్షానికి జీవింపజేసే గుణం ఉంది. ఇశ్రాయేలీల మీద వర్షం కురిపిస్తాంట. ఇదేం వర్షం చెప్పండి? మనుషుల మీద కురిపించే వర్షాన్ని ఎప్పుడైనా చూసారా?
ఏమొచ్చిందిరా నీకు? మాట్లాడితే వెనక తిరుగుతావుందిరా. చూడండి, మనుషుల మీద వర్షం కుమ్మరించడం ఏంటి? నువ్వు ఎప్పుడైనా ప్రార్థనలో ప్రభా నీ వర్షం నా మీద కుమ్మరించని అడిగావా? ఎందుకని? నీకు ఆ మాట విలువ తెలీదు. వర్షం కుమ్మరిస్తున్నాను ఇశ్రాయేలీల మీద అంటే అర్థం ఏంటో తెలిసిన? ఇశ్రాయేలీలు మోడు బారిపోయిన వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చక్కగా చిగురిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఒక మొక్క వర్షం పడితే ఎలా చిగురిస్తుందో నీ జీవితం నూతనంగా చిగురిస్తుంది. చూడండి, మారానుభవం మధురముగా మార్చగలవు నీవో మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. ఆమేన్. చూడండి, మోడి బారిన జీవితాలనంట చిగురింపజేస్తాయి. మోడు బారటం అంటే ఏంటో తెలుసా మీకు? మోడు బారిపోవటం అంటే వేర్లతో సహా ఎండిపోవటం. ఏమండి, జీవితంలో వేర్లతో సహా ఎండిపోయిన దాన్ని మరలా చిగురింప చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు ఆలోచించండి. ఎండిపోయిన జీవితానికి గుర్తు ఏంటంటే ఇక మరలా నీలో జీవం రాదు అని అర్థం. జీవం రాని నీ జీవితంలో దేవుడట మరలా చిగురం. నేను అంటాను, ఒకసారి నీ నుంచి దేవుడు ఏమన్నా 10 లక్షలు ఇస్తే నీకు జీవం ఇస్తానని అన్నాడంటే రాయపు గారు అన్నాడా? నేను అడుగుతున్నాను, దేవుడు నీకు ఇచ్చే ఉచితంగా ఇచ్చేది విలువగా ఎంచుకుంటున్నావా? అసలు నువ్వు వినేటప్పుడే నీ మనసులో దేవుని మాట వినేటప్పుడే దానికున్న జీవాన్ని గురించి నీ మనసు, నీ ఆలోచన, నీ శరీరం గుర్తుపట్టదండి. నీ శరీరం నిన్నెవడన్నా మంచిగా ప్రేమిస్తే వాడు గుర్తొస్తాడు. నీ శరీరం నీకేదన్నా లాభం కలిగితే, ఎవరి ద్వారైనా నీకు లాభం కలిగితే వాళ్ళు గుర్తొస్తారు. మీ అమ్మ నాన్న మంచిగా 1 ఎకరం పొలం నీకు ఇస్తే వాళ్ళు గుర్తొస్తారు. నీకు డబ్బు కలిసి వస్తే ఎవరి ద్వారా కలిసి వచ్చిందో వాళ్ళు గుర్తొస్తారు. నీ వ్యాపారాలు కలిసి వస్తే ఎవరి ద్వారా కలిసి వచ్చిందో వాళ్ళు గుర్తొస్తారు. ఎండిపోయిన నీ బ్రతుకును మరలా చిగురింపజేసి నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా మరలా ఇచ్చే దేవుడు అంటే ఆయన మాట్లాడే మాటను నువ్వు గ్రహించగలిగిన విశ్వాసం ఉందంటారా? నీ గుండెల్లో ఈ మాటకి ఆలోచించే సామర్థ్యం ఉందా? నీ మనసులో ఆలోచించే సామర్థ్యం ఉందా? ఇశ్రాయేలు ప్రజలు ఈ ఆలోచన గుర్తుపెట్టుకోనంటే వాళ్ళు స్తుతిస్తున్నారంట. నువ్వు స్తుతించడానికి దేవుడు నీకేం చేశాడో, నువ్వు స్తుతిస్తున్నావో, ఎలా స్తుతిస్తున్నావో చెప్పు ఒకసారి. నీ నోటితో చెప్పు. ఏమంటుందో తెలుసా నీ నోరు? నేను హాస్పిటల్లో ఉన్నాను అయ్యగారు, దేవుడు కాపాడిండు. అవునా? గేదె పాలు ఇట్లేదు అయ్యగారు, గేదె పాలు ఇస్తుంది అయ్యగారు. అంతే అండి రాయపు గారు. ఉంగరం లేనివాడికి ఉంగరం పెట్టి ఊరూరు తిప్పుతున్నాడు అయ్యగారు. అంతేనా? పిల్లరా, దేవుని ఎదుట మన పితరులు ఎలాగ దేవుని స్తుతించారు చూడండి. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, అయ్యా ఆయనకి మేమెవరో తెలిసిన స్వాస్యం. ప్రైజ్ ది లార్డ్. స్వాస్యం అంటే ఏంటి? సొత్తు, లేకపోతే ఆస్తి, లేకపోతే తనకు సంబంధించింది. అవునా కాదు? ఇప్పుడు మనం ఎవరు అంట? ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు స్తుతిస్తున్నారంటే మేము ఎవరో తెలిసినా మేము ఆయన స్వాస్యం. ప్రైజ్ ది లార్డ్. గమనించారా?
ఎప్పుడైనా నేను నా దేవుని స్వాస్యం అనే మనసు నీకు ఎప్పుడైనా వచ్చిందా? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నేను నా దేవుని స్వాస్యం. చూడండి, దేవుని స్వాస్యాన్ని ఎవడన్నా ముట్టుకుంటే ఊరుకుంటాడంటే, ఇశ్రాయేలు ప్రజలను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టువాడే అన్నాడండి. అర్థమైందా? దేవుని కనుగుడ్డు ముట్టి నువ్వు బతకగలవా? నువ్వెవరో తెలిసిన ఆయన స్వాస్యం. ఆయన స్వాస్యాన్ని ఎలా పోషించుకుంటాడో తెలుసా? నీ ఊహకు తెలుసు అసలు. అండ్ ఒక్క మాటను గురించి ఆలోచించడానికి నా గుండెలు సరిపోవట్లేదండి. ఆయన కొలతలో మనల్ని ఎలా ప్రేమించాడో చూడండి. ఆయనకు స్వాస్యం అంట. ఇశ్రాయేలు ప్రజలు ఆ మాట విని మేము దేవునికి స్వాస్యమని జీవము గల దేవుని ఆరాధించి స్తుతిస్తున్నారంట. మరి నీకేం అర్థమైంది? నువ్వెందుకు స్తుతిస్తున్నావు? నువ్వు స్తుతించడానికి కారణం ఏంటో నీకు తెలుసా? ఏం బ్రతుకులండి. ఆయన నీకేం చేశాడో తెలీదు. దేవునికి నువ్వు ఒక స్వాస్యంగా ఉన్నావన్న సంగతి, ఆయన నీకు స్వాస్యమై ఉన్నాడన్న సంగతి నువ్వు ఎన్ని సంవత్సరాలకు గుర్తుపడతావు? నాకు అర్థం కావట్లా. నేను వివరించలేను. చూడండి, వర్షము సమృద్ధిగా కుమ్మరించి. సమృద్ధి అనే మాటకు అర్థం ఏంటంటే జీవము కాదు, సమృద్ధి అయిన జీవం. నేను గొర్రెలకు జీవమునిచ్చుటకు, అది సమృద్ధి అయిన జీవమునిచ్చుటకు వచ్చెనో అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? సమృద్ధి అయిన జీవం అంటే నువ్వు ఇక్కడ ఉండగానే పరలోక ప్రవేశాన్ని కలిగినటువంటి వ్యక్తిగా బతుకుతావు. చూడండి, దేవుడు కురిపించే వర్షానికి ఎంత విలువ ఉందో తెలిసినా, నువ్వు ఇక్కడ బతుకుండగానే నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి, ప్రవేశించడానికి కావలసిన సమృద్ధిని నువ్వు కలిగి ఉంటావు. పరలోక ప్రవేశము కలగటానికి సమృద్ధి అయిన ప్రవేశము కలిగిన వారు అని ఎఫెసీ పత్రికలో రాసి ఉంది. సంఘం అంట దేవుని రాజ్యంలోకి సమృద్ధిగా ప్రవేశిస్తుందని లేఖనాల్లో రాయబడింది. గమనించారా? సమృద్ధి అయిన వర్షం అంటే ఇంకా నీ జీవితంలో నూరంతలుగా ఫలిస్తావు అని అర్థం. గమనించారా? ఏమంటే ఒక పాపిని ఎవడన్నా నూతన సృష్టిగా చేసి దేవుని కొరకు నీ జీవితాన్ని ఫలభరితంగా 100% నువ్వు ఫలించే విధంగా ఎవడైనా ప్రపంచంలో చేసేవాడు ఉన్నాడా? ఏ తండ్రిని తన పిల్లల్ని చేసేవాడు ఉన్నాడండి? శారీరకంగా చూపించండి. ప్రపంచంలో ఎవడని చేసాడు? నీ గుండెల్లో ధైర్యం తెచ్చుకో. నిన్ను బెదిరించే వాటికి అసలు బెదరొద్దు. నీ సేవకుడు బెదిరితేనేగా నువ్వు బెదరటానికి. నీ సేవకుడు ఎలాగున్నాడో నీకు తెలీదా? నీకు ఉపదేశం చేసే దైవజనుడు ఏ విశ్వాసంలో జీవిస్తున్నాడో నీకు తెలీదా? నువ్వు గమనించట్లేదా? ధైర్యం తెచ్చుకో. ఆ మాటలు ఏంటంటే, మేము దేవుని స్వాస్యం అంటే ఇశ్రాయేలు ప్రజలకు అన్నాడు, నువ్వు నూరంతలుగా ఫలించడానికి కావలసిన వర్షాన్ని నేను నీ మీద కుమ్మరిస్తా. ఏంటండి, నువ్వు ప్రార్థనలు అడగరాదా? ప్రభా, నీ కొరకు ఫలించడానికి నీ కడవరి వర్షాన్ని నా మీద కుమ్మరించయ్యా అని అడగొచ్చుగా. వర్షం కుమ్మరిస్తే ఎబెనెజరయ్యా, మారా అనుభవాలు, చేదైన అనుభవాలు మధురంగా మారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. మోడుబారి నీ జీవితాల్లో చిగురింపజేస్తూ ఉంటాడు ఆయన. నీ ఆలోచనకు పదును పెట్టు. తుచ్చలమైన చెడ్డోళ్ళు మాట్లాడే మాటలు, ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడే మాటలు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు మాట్లాడే చూటుపోటి మాటల గురించి ఆలోచించమాక. ఇదిగో నిన్ను, నీ మీద వర్షాన్ని కుమ్మరించి నిన్ను నూరంతలుగా ఫలింపజేసే ఒక ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వెవరో తెలిసినా దేవునికి స్వాస్యానివి. నువ్వు నమ్మగలిగితే ప్రపంచంలో ఏది కూడా నిన్ను టచ్ చేయలేదు. ఏ భయం, భీతి నిన్ను ఎన్నడూ కూడా నిన్ను కదిలించలేదు అనే సత్యాన్ని గుర్తుపట్టాలి. ఇశ్రాయేలు ప్రజలు అందుకేనండి స్తుతిస్తున్నారు. వాళ్ళకి ఎంత ధైర్యమో చూడండి. మోడు పారిపోయిన దాన్ని కూడా చిగురింపజేస్తాడు ఆయన. కడవరి వర్షాన్ని ఆయన చక్కగా ఆయన ప్రజల మీదకి నూరంతలుగా ఫలించే ఆశీర్వాదాన్ని ఇచ్చే వర్షాన్ని నా ప్రభు కుమ్మరిస్తాడండి. ఏం చెప్పను నేను?
ఆయన నీ కొరకు చేసిన కార్యాలు నువ్వు ఎప్పుడు నమ్ముతావు? ఎప్పుడు నమ్ముతావు? నీ జీవితంలో వింటున్నావు, దురద చెవులు కలిగి వింటున్నావు అంతే. నీ దురద చెవులు పక్కన పెట్టి ఆయన జీవంపు మాటలను నమ్మటం నేర్చుకో. నీకు కరువైన శ్రమైన పరిస్థితులన్నీ తలకిందులుగా మార్చేస్తాడు నీ దేవుడు. అలాంటి లైఫ్ని నేను కళ్ళారా చూస్తున్నానండి. నా ప్రభువుని నేను ఎరుగున్నాను. నేను ఎరుగున్న జీవితంలో నుండే నేను మీతో మాట్లాడుతున్నా. ఈ మాటల్లో ఉన్నటువంటి జీవితాన్ని మేము కలిగి ఉండి మీతో మాట్లాడుతున్నాం. పరిశుద్ధులకి ఏ అనుభవాన్ని దేవుడిచ్చాడో మేము కళ్ళారా రుచి చూస్తున్నాం. మా బ్రతుకులో రుచి చూస్తున్న విషయాలే మీకు చెప్పేది. కలవరపడొద్దు. కలవరాలతో నీకేం పని? ఏం జరుగుద్దో నీకేం పని? ఏమైపోద్దో నీకేం పని? ఇశ్రాయేలు ప్రజలు నా ప్రభువుకి మేము స్వాస్యమని వాళ్ళెంతో ఆనందిస్తున్నారు. కారణం ఏంటంటే ఎండిపోయిన బతుకుల్లో కూడా చక్కటి వర్షాన్ని కుమ్మరించి ఆయన మరలా చిగురింపజేసేటువంటి దేవుడు. అందుకు దేవుని స్తుతిస్తున్నారు. ఈరోజున నీ స్తుతికి కారణం ఏంటో చూసావా ఎప్పుడన్నా? నువ్వు స్తుతించడానికి కారణం తెలుసా నీకు? 3 బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. ఎంత పాడినా పరిశుద్ధులు ఏమి రాస్తారంటే వాళ్ళు ఆ వాక్యంలో ఉన్న జీవితంలో ఉన్న మహిమను కనులారా చూసి వాళ్ళు ఆనందిస్తున్నారు. మరి నీ ఆనందానికి కారణం ఏంటో నాకు తెలీదు. పిల్లలకు బట్టలు తీసుకుంటే ఆనందమా? కార్లు కొంటే ఆనందమా? బైకులు కొంటే ఆనందమా? స్థలాలు బంగళాలు కొంటే ఆనందమా? దేన్ని బట్టి నువ్వు ఆనందించాలా? పరిశుద్ధుల ఆనందానికి కారణాలు వేరు. ఈ రోజున మన ఆనందానికి కారణాలు వేరు. నేను దైవజనుడిగా పరిశుద్ధులు నడిపించిన పరిశుద్ధాత్మ ఈరోజు మనల్ని కూడా నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కుమ్మరించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. చూడండి, అలిసిపోయారంటండి. అండి, అలిసిపోతే బలపరిచేది ఎవరు? నీ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. గమనించారా? అలిసిపోయిన నీ బ్రతుకులో బలపరిచేటువంటి దేవుడు అండి. ఏమండి, ఎవరైనా నువ్వేంటి ఎలాగున్నావు అని అడుగుతారు. నువ్వు అలిసిపోయినట్టు ఎవరు చూస్తారో తెలిసిన? నువ్వు అలిసిపోయి బలహీనపరచబడినప్పుడు ఎవరు చూస్తారో తెలిసిన? రాత్రి 1 గంట దాటిన తర్వాత అసలు నా దేహం అంతా నా కంట్రోల్లో లేదు. బాగా నీరసం అయిపోయా. ఏం జరుగుతుందో తెలియట్లా. చాలా ఇబ్బంది పడ్డాను రాత్రి. అద్భుతం ఏంటో తెలిసిన? నేనేం చేయలే. అయ్యా, నేను ఎలాగుంటే నీకు ఇష్టం అట్టు ఉంచయ్యా, కానీ నీ బిడ్డలను బలపరచడానికి ఉపదేశం ధ్యానం చేసుకోవాలి, 4ంటికి లేవాలి, నన్ను లేపు, వాక్యం ధ్యానం చేసుకోవాలి కృపని అని ప్రభుని అడిగా. బతిలాడుకుంటూ కూర్చున్నా. దేవుడు అద్భుతంగా 3ంటికా నుంచి కొంచెం నెమ్మది ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అలిసిపోయి ఉంటేనంట ఆయనే వచ్చి బలాన్ని ఎత్తాడంట. డబ్బులు ఇస్తే ఎత్తాడా? ట్యాబ్లెట్లు వేసుకుంటే బలం అవుతుందా? అండ్ రాయపు గారు, బలం నీకు బలం ఎవరు ఇస్తారు? అయ్యా 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 విటమిన్ డి ట్యాబ్లెట్లు వస్తాయా? అండి, మీరు నమ్మండి, ఈ మాటలు ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో మనుషులు మాట్లాడే మాటలు కదండి. ఆయన ప్రజల కొరకు దేవుడే మాట్లాడే మాటలు. నువ్వు అలిసిపోయావా? అయ్యా నా వైపు చూడు అనరాదు. చిన్న ప్రార్థన చేయి. నా తండ్రి నిన్ను ఎంత ప్రేమిస్తాడు చూడు. అలసిపోయిన వారి ప్రాణాలు తెప్పరలా చేస్తాడంటండి.
ఆయన తెప్పరల్ల చేస్తే తప్ప నేను వచ్చి మీ దగ్గర కూర్చోలేను. నేను అసలు గమనించారా? అసలు నా ఆరోగ్య పరిస్థితులు ఏ రోజులు ఎలాగుంటాయో నాకు అసలు తెలియటల్లా. అడుగడుగున ఆయన దయ నన్ను బతికించి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. గమనించారా? రైట్. 10వ వచనం చూడనా? నీ సమూహము దానిలో నివసించును. ఇప్పుడు నీ సమూహం అంటే ఎవరు ఏమండి? సమూహం అంటే ఎవరు? విడిపించబడిన వారు అని అర్థం. సమూహం అంటే జనాలు కాదు, విడిపించబడినోడు. ఐగుప్తు చేతుల నుంచి విడిపించబడిన ప్రజలు, విడిపించబడినటువంటి ప్రజలు దానిలో నివసిస్తారు. దేనిలో నివసిస్తారు? ఆయన నీ కొరకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీ కొరకు సిద్ధపరిచిచ్చాడో దానిలో నివాసం ఉంటారంట. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. దీనులంటే ఎవరు? ఏమండి, దీనులంటే ఎవరండి? దీనులంటే ఎవరు? దీనులంటే పేదవాళ్ళు, సామర్థ్యం లేనోళ్ళు, బలం లేనోళ్ళు, తన్ను తాను కాపాడుకోలేనోళ్ళు, వాళ్ళని దీనులు అంటారు. ఇప్పుడు చూడండి, లేచి నడవలేని ముసలోళ్ళు రోడ్డు మీద డేగుతూ ఉంటారు. అవునా? వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? అయ్యో ఎంత దీనులు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనిపిస్తుంది. దయనీయంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు అన్నాడు, దీనులనంట దేవా నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయాలు కలగజేస్తాడు. సదుపాయాలు అంటే ఏంటి? వాడికి ఏం కావాలో అన్నీ ఇస్తాడు. ఏం దేవుడు అండి ఆయన. ఇప్పుడు మన కుటుంబాల్లో ఎవరైనా పేదోళ్ళు ఉన్నారనుకో, దీనులు ఉన్నారనుకో, వాళ్ళని ఏం చేస్తాడంట? వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మొత్తం. రాయపు గారు, దీనులు పేదోళ్ళు అంటే ఎవరెవరు? 2 గుంపులు ఉన్నాయి. నువ్వు గుంటూరులో కూర్చుంటే వాక్యాలు ఏమింటావు? 2 గుంపులు ఉన్నాయి. ఏ గుంపులు అది? పేదోళ్ళంటే ఆత్మ సంబంధమైన పరిశుద్ధులు పేదోళ్ళు. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులను, అన్నదమ్ములను అందరినీ వదిలిపెట్టి విశ్వాసం మీద ఆధారపడి బతుకుతారు. రెండో పేదోళ్ళు ఎవరు? ఆర్థికంగా బలహీనులు, వాళ్ళు పేదవాళ్ళు. వీళ్ళందరికంట, దీనులకంట దేవుడు సదుపాయాలు కలగజేస్తాడు. వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ సిద్ధపరుస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కావలసినవన్నీ కూడా ఆయనే ఇస్తాడట. అందుకని దేవుణ్ణి స్తుతిస్తారంట. ఇప్పుడు మనం ఎందుకు స్తుతించాలి చెప్పండి? మనం ఎందుకు స్తుతించాలి? ఆలోచించండి. కారణం ఏంటో తెలిసిన? ఏం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. నేను అక్కడ ఉన్నదే చెప్తున్నా, ఇంకా సైడ్ రెఫరెన్స్లకి ఏమీ వెళ్ళట్లే. అర్థమవుతుందా లేదా? చూడండి, ద్వితీయోపదేశకాండంలో చదవండి. 11వ అధ్యాయంలో 10 నుంచి 14 దాకా చదవండి. మీకు కొంచెం ఆ నడక అర్థమైంది. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 10వ వచనం నుంచి. వీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం లాంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు. ఇప్పుడు అవి అట్లాంటి దేశం. నువ్వు కష్టపడ్డావు ఐగుప్తులో, కానీ నీకిచ్చే స్వాస్యం, నీకిచ్చే ఆ పట్టణం ఎలాంటిదో తెలిసిన? కొండలు, లోయలు గల దేశం. అది ఆకాశ వర్ష జలము త్రాగును. చూసారా? ఏం తాగుతుందంట? ఆకాశ వర్ష జలము తాగును. చూసారా? ఇశ్రాయేలు ప్రజలకు ఏమిస్తున్నాడు? ఇటు ఆత్మ సంబంధమైన వర్షం ఇస్తున్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం మీదకి ఆకాశపు వర్షాన్ని కూడా దేవుడు కుమ్మరిస్తున్నాడు. ఇటు శారీరకంగా, ఆత్మీయంగా వర్షాన్ని కుమ్మరించి, ఇటు ఆత్మీయంగా, ఇటు శారీరకంగా నిన్ను చిగురింపజేసే దేవుడు. ఈరోజు పునరుద్ధాన దినాన నీకు 10 కోట్ల ఆస్తి దొరికితే ఎంత సంతోషమో అంత సంతోషపడు. మనిషికి దేవుడు
ఆత్మ సంబంధమైన వర్షాన్ని, శరీర సంబంధమైన వర్షాన్ని సమృద్ధిగా ఇచ్చి ఇటు నీ జీవితాన్ని ఫలింపజేస్తాడు, ఇటు శారీరకంగా నీకు సమృద్ధి అయిన పంటలు ఇచ్చి ఆశీర్వదిస్తాడు. ఇలాగ ఎవరు చేస్తారంటే ఒక పాపి కొరకు ఎవడైనా ఇట్లాంటి ఫెసిలిటీస్ సిద్ధపరిచే వాళ్ళు ఉంటారా? కంటిన్యూ చేయమ్మా. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడు లక్ష్య పెట్టేటువంటి దేశం అంటే ఆ దేశంలో నీ కొరకు దేవుడు ఏం చేయాలో అన్నీ చేశాడు. నీ దేవుడైన యెహోవా కన్నులు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చూడు ఎప్పుడెప్పుడు ఉంటుందంట దేవుని కనుదృష్టి ఎప్పుడు ఉంటుంది? 365 రోజులు కంటిన్యూగా నువ్వు ఎక్కడ నివాసం ఉంటున్నావో ఆయన నీకు ఇచ్చిన స్వాస్థ్యం మీద, నీకు ఇచ్చిన స్థలం మీద, నీకు ఇచ్చిన పట్టణం మీద, నిన్ను బట్టి ఆ పట్టణం మొత్తాన్ని సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన నీకు తోడై ఉంటాడు. నీకు కావలసిన అన్ని సమృద్ధులు ఇస్తాడు. నమ్మేవా ఎప్పుడన్నా? నీకు కరువు వస్తే భయం, నీకు ఏదైనా తేడా వస్తే భయం, నీకు టెన్షన్ ఒకటి భయం, అప్పులోని చూస్తే భయం. నువ్వు ధైర్యంగా నిలబడు, నీ చరిత్ర తలకిందులు చేస్తాడు ఆయన. ఏమీ లేకుండా ఉట్టిగా నిలబడు, ఆయన నీ కొరకు నిలబడతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఈ 360 రోజులు ఆయన కనుదృష్టి నీ మీద ఉంచి ఆయన నీకేం కావాలో ప్రతి అక్కర అవసరాలన్నీ తీరుస్తాడు. ఏ రోజు నీకు ఏ వస్తువు కావాలో అన్నీ సిద్ధపరిచి నీకు ఇస్తాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ వాక్యాలన్నీ చదివి ప్రార్థన చేసుకో. ప్రభా, ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు అనుగ్రహించావు, మాకు కూడా ఇయ్యని కూర్చో ప్రార్థనలో, చాలు. అర్థమైందా లేదా? కంటిన్యూ చేయనా? కాబట్టి నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విన్న ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదను. చూసారా? దాని కాలాలన్నీ పనిచేస్తాయి. ఎప్పుడు పనిచేస్తే అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకుంటావు. నీ ఇంట్లో కావలసిన సమృద్ధి అంతా ఎప్పుడు ఉంటది. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. నీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి జాగ్రత్త పడండి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశాన్ని మూసేస్తాడు. అప్పుడు వాన కురియదు. అర్థమైందండి? నీకు వాన ఉండదు, పంటలు ఉండదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా శీఘ్రముగా నశించదు. కాబట్టి చాలా జాగ్రత్త. ఇంటి చదువుకుంటూ వెళ్తే అసలు వివరించలేను, నా వల్ల అయితే కాదు. ఆయన ఎప్పుడు కూడా చక్కటి రూల్ చెప్తాడు. ఈ రూల్లో నువ్వు ఉంటే నీకు కావలసినవన్నీ నేనే ఇస్తానంటాడు. ఈ రూల్ దాటేవా నీకేమి ఇవ్వనంటాడు. రూల్ దాటేవా నీకు వర్షం ఇవ్వను, ఏమివ్వను అంటాడు. గుర్తుపట్టావా? మా అమ్మ కుమారి తల్లి రావటం నేను చాలా ఆనందించా. మా అమ్మ ఈ వర్షానికి రాలేదు, ఎక్కడ జారుతుందో అని భయపడిద్దేమో. భయపడి చచ్చిపోయినా పరలోకం వెళ్ళిపోద్దని అనిపించింది. అర్థమైందా? విశ్వాసం ఉంచి వచ్చినప్పుడు నీ దేవుడు నీకేం కావాలో, నీ కాళ్ళకు బలం కావాలా ఇస్తాడు. నేనేమంటా అంటే ప్రతి మనిషి వ్యక్తిగతంగా రుచి చూడాలి. నీకు ఆయన సన్నిధికి వెళ్ళడానికి, ఆయన వాక్యం వినటానికి, నీ కలుగుతున్న ఆటంకాలు జయించడానికి నీ మనసులో పోరాటం అనేది లేకపోతే, నువ్వు అభ్యంతర పడితే నువ్వు నష్టపోతావు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అభ్యంతర పడకుండా ధైర్యంగా రావాలి. నీ కొరకు ఉదయం ప్రార్థన చేశాను నేను.
మా అమ్మని ఎట్టయినా నువ్వు నడిపించయ్యా అని ప్రార్థన చేశాను. భయపడనీకూడదు నాయన, కాపాడేవాడు, కొనుక్కవు నిద్రపో, నీ కృప మాకు చాలు అని ప్రార్థన చేశాను. చనిపోతే నిన్ను నమ్మి చచ్చిపోవడానికి కృప దయచేయని ప్రార్థన చేశాను. అర్థమైందండి? లెక్క చేయలే నేను అసలు. స్తోత్రం చెప్పా. నా ప్రభు లాక్కొచ్చాడు, యేసు రక్తమే చెయ్యం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. చూశారండి, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. బాబు, నేను నీకు కావలసిన ఇస్తానులే, కానీ పూర్ణ హృదయం ఎందుకు అడిగాడు చెప్పండి. మనలో మన మాట కొంచెం ఆలోచన చెప్తారా అండి? 75 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చెప్తారా? పూర్ణ హృదయం ఎందుకు అడిగాడు? ఇప్పుడు ప్రపంచం ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞకు సరెండర్ అయి లోబడుతుంది. ప్రపంచం మొత్తానికి ఒక కట్టడి ఇచ్చాడు దేవుడు. ఏ ప్రజలైతే పూర్ణ హృదయంతో నన్ను ఆరాధిస్తారో వాళ్ళకు నువ్వు వెళ్ళి సమృద్ధిగా నువ్వు వర్షాన్ని కుమ్మరించి ఇటు ఆత్మీయంగాను శారీరకంగాను దీవెనలు ఇవ్వాలని రూల్ అది. ఇప్పుడు రూలు ఆయన ప్రపంచానికి పెట్టినప్పుడు ఆ రూల్ ప్రకారం అవి ఫాలో అవుతాయి కాబట్టి నీకు ఇంటిమేషన్ ఇస్తున్నాడు. బాబు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బతికి వర్షం రా అంటే రాదు, నీ ఇష్టం వచ్చినట్టు బతికి పంటలో పండు అంటే పండవు, నీకు పూర్ణ హృదయం కావాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, నీ ఇంటిలో నీ జీవితంలో దేవుని యందు పూర్ణ హృదయం కలిగి ఉంటే నీ ఇంటిలో కావలసిన సర్వ సమృద్ధి అంతా వచ్చి పడిపోద్ది. నీ అప్పుల బాధలు ఉండవు, నీ శ్రమలు ఉండవు, నీ కలిగిన వాటన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అర్థమవుతుందండి? ఎవరు జీవితంలో అయితే పూర్ణ హృదయం ఉంటుందో, దేవుని యందు నమ్మకం ఉంటుందో, అలాంటి వాళ్ళ ఇంటికి ఏది కావాలో వాటన్నిటినీ దేవుడే సిద్ధపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు గుర్తుపట్టారా? ఆయన కనికరం ఎంత గొప్పదో. ప్రపంచానికి రూలును పాస్ చేశాడు. ఆ రూలు ద్వారా నీకొచ్చే ఆశీర్వాదం ఏంటో దేవుడు చెప్తున్నాడు. బాబు, నువ్వు పూర్ణ హృదయం కలిగి ఉండు, అప్పుడు ప్రపంచం మొత్తం నీ కొరకు లోబడి నిన్ను ఆశీర్వదించడానికి అవన్నీ రెడీగా ఉంటాయి. నీ జీవితంలో నీ హృదయంలో పూర్ణ హృదయం ఎప్పుడైతే కలిగి ఉంటావో, పూర్ణమైన మనసు ఎప్పుడైతే దేవుని మీద నీ మనసు ఉంటుందో, నీకు కావాల్సిన నువ్వు అడగక్కర్లా. నీ చుట్టూ ప్రపంచం అంతా కూడా కరువు ఉంటుంది, కానీ నీ ఇంట్లో సర్వసమృద్ధి ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకు దేవుని స్తుతిస్తున్నారంట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందండి? ఇలాగ ఎన్ని వాక్యాలండి. 78వ కీర్తనలో కూడా చదవండి, 65:9-11 నుంచి ఉంటుంది. 78వ కీర్తన 24 నుంచి 27 దాకా చూడానా? 78వ కీర్తన 24, మన్నాను కురిపించి వాళ్ళని ఎట్ట పోయించాడు. ఆయన వారి మీద మన్నాను కురిపించెను. చూడండి, ఏం కురిపించాడంట? మన్నాను కురిపించాడంట. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ఏ ధాన్యం ఇచ్చాడంట? ఎబెనెజరయ్యా, ఆకాశపు ధాన్యం అంట. ఓరి బాబు, ఏంటి ఆకాశంలో కూడా పంటలు పండుతున్నాయా? పండిస్తాడు నా దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నీకు మట్టి ఉంటేనే పండుతుంది అనుకుంటున్నావు, కాదు. ఆయన నోటి మాట నీకు కావలసిన వాటిని పండింపజేస్తుంది. ఆకాశపు ధాన్యాన్ని దేవుడు ఆహారంగా నీకు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడండి. ఆకాశపు ధాన్యం అంటే అర్థం ఏంటి? పరలోక సంబంధమైన, లేకపోతే ఆత్మ సంబంధమైన, లేకపోతే పరిశుద్ధమైన అని అర్థం. అవి ఎందుకు పరిశుద్ధమైన అనే మాటకి అర్థం ఏంటంటే, పరిశుద్ధతకు సర్వసమృద్ధి అంతా దేవుడు డిక్లేర్ చేసి ఇచ్చేశాడు. పరిశుద్ధులకి ఏం కావాలో అన్నీ అనుగ్రహించబడతాయి. నీ జీవితంలో పరిశుద్ధ జీవితం కనుక చేస్తే నీకు అనుగ్రహించబడినవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చేసాడు. నీకు కావలసినవన్నీ నీకు ఇచ్చేసినట్టే. నువ్వు పరిశుద్ధ జీవితం చేయకుండా ఉంటే నీ జీవితం అంతా టెన్షన్ పడుతూ ఉంటుంది. అది లేదు పిల్లలకి, ఇది లేదు పిల్లలకి, ఆడపిల్లకి ఫిక్స్డ్ డిపాజిట్ లేవు, డబ్బులు నేనేం దాచిపెట్టలేదు, అయ్యో నేనేం చేయాలి ప్రభువా అనక్కర్లా. అర్థమైందండి? నీకు నీ బిడ్డలకి ఆకాశ ధాన్యాన్ని, పరిశుద్ధతను బట్టి నీకు కావలసిన సమృద్ధి అంతా దేవుడు సిద్ధపరిచి ఇచ్చేస్తాడు.
నువ్వెక్కడా డిస్టర్బ్ అవ్వాల్సినటువంటి అవసరత నీకు లేదు. గమనించారా? అందుకే దేవుని స్తుతిస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశపు మన్నాను, దేవదూతల ఆహారము. ఏ దూతల ఆహారం అంట? ఏమంటే మట్టి మనుషులకి ఏ ఆహారం పెడుతున్నాడంటే నా దేవుడు. ఒక ఆమె అంటుందిలే, ఒంగోలులో ఒక ఆమె అంటుంది, ఏమ్మా విధవరాలు నువ్వు చక్కగా దేవుని సన్నిధిలో ఎదగొచ్చు కదా అంటే, మరి నాకు బోవే ఊరు పెడతాడో అంటుంది. అదేంటమ్మా, మాట చేత ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు మా నాన్నే గుర్తొచ్చాడు. మా నాన్నకి ఎప్పుడు కూడా కళ్ళ ముందల వజ్ర వైడూర్యాలు, ప్రింటింగ్ చేసిన డబ్బులు కట్టలు, అంతేనండి. అయ్యుంటే దేవుడు నమ్ముతాడు, లేకపోతే నమ్మడు. బిడ్డలారా, మన దేవుడు అట్లాంటోడు కదా. ఆయన ఆకాశపు మన్నాన్ని ఇస్తాడు, దేవదూతలు తినే ఆహారం నీకు పెడతాడు. నువ్వు అనుకుంటున్నావు నీ శరీరం పొస్తూ ఉంటుంది, నీ శరీరం బాధపడుతుందని నువ్వు అనుకుంటున్నావు. నా దేవుడు ఏం చేస్తాడు తెలిసిన, నీ అంతరంగానికి బహిరంగానికి పరలోకపు మన్నాను కురిపిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందండి? చదువున్నాను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఎట పంపించాడంట? భోజన పదార్థాలన్నీ ఆయన వారికి సమృద్ధిగా. నువ్వు కష్టపడకుండా అన్నం తింటావా? ఎట తింటావు? ఎట బతుకుతావు? రాత్రి ఒక సిస్టర్ అడుగుతుంది, దీపిక తల్లి అని, మా తల్లి ఉంది. ఆ తల్లి అడుగుతుంది, ఏమని అడుగుతుంది తెలిసిన, అయ్యగారు, పాస్టర్ గారు, మరి ప్రజలందరూ దేవుడిని నమ్ముకుంటే మరి ఉద్యోగాలు ఎవరు చేస్తారు? నేనన్నాను, నీ అంత మూర్ఖ బుద్ధి ఎవరు లేరన్నా. నీకన్నా మెంటలా? నువ్వు మాట్లాడేది ఎవరి గురించి మాట్లాడుతున్నావు తెలుసా? నీ దేవుని గురించి. నీ దేవుడు ఎట్టంటాడో, ఆయన ప్రజల్ని ఎట్ట పోషిస్తాడో బైబిల్ ఎప్పుడైనా చూసేవా అన్న? నేను బైబిల్ అంతా చదివాను అయ్యగారు. అవునా? కానీ గుర్తులేదు. మర్చిపోయేవాడే నరకంలో ఉంటాడు, పాపం చేయక్కర్లేదన్న. అర్థమైందా? మర్చిపోయేవాడే నరకంలో ఉంటాడు, పాపం ఏం చేయక్కర్లా, మర్చిపోతే చాలు. ఆయన తన ప్రజలకు వస్త్రాలు మాయలేదంట. రాయపు గారా, 75 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో గుర్తుపట్టు, దేవుడు ఎట్ట పెంచుతాడా? వస్త్రాలు మాయవు. కావలసిన సమృద్ధి మొత్తం వచ్చి కూర్చుంటుంది ఇక్కడ. ఏండే, ఇశ్రాయేలు ప్రజలు ఏమడిగారమ్మా? మాకు మంచి మాంసం కావాలని. అసలు మాంసం ఏది? కూరగాయలు కూరగాయలేనా? మాంసం ఏదన్నారు. దేవుడు మంచి గాలిని పంపి పూరేడు పిట్టల్ని పాళెంలో 2 మూరలు ఎత్తులు 2 కిలోమీటర్లు దూరం పడేసాడండి. వాళ్ళు నోళ్ళల్లో తిని 3 రోజులు ఊపిరి ఆడకుండా తిని నోళ్ళలోంచి ముక్కుల్లోంచి బయటకు వచ్చినాయి అంట ఆ మాంసం మొక్కలు. ఏంటి, ఎప్పుడైనా తిన్నారు రాయపు గారు అట్ట? మనిషి తింటేనంట ముక్కులోంచి నోట్లోంచి కూడా వస్తాయంట. అట్లా తింటారంట జనం. మరి మన పితరులు అట్లా తిన్నారు, ఇప్పుడు కూడా తినేవాళ్ళు లేరా ఏంటి? మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక ఆయన పళ్ళన్నీ అరిగిపోయినాయి అంటండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పళ్ళు నొప్పులు పడుతున్నాయి అని చూపించుకోవడానికి వెళ్తే డాక్టర్ గారు చూసి, 35 సంవత్సరాలుగా నేను పళ్ళకి ఆ ట్రీట్మెంట్ చేస్తున్నాను, ఎంత డెప్త్గా అరిగిపోయిన పళ్ళు నా జీవితంలో 35 ఏళ్ళుగా కొన్ని లక్షల మందిని, వేల మందిని చూశాను, కానీ ఎంత లోతుగా పళ్ళు అరిగేటట్టు తిన్నామండి నేను ఎక్కడ చూడలేదు అంటారంట. నాకు తెలిసి బోన్స్ కూడా వదిలిపెట్టకుండా పీకి నవిలి పిప్పు చేసి ఉంటాడు. చూసారా ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు? చూసారా? మనిషి చచ్చిన పళ్ళు మాత్రం భూమిలో కలిసిపోవండి, అంత క్వాలిటీగా ఉంటాయి, తెల్లగా అట్లానే ఉంటాయి. నువ్వు 100 ఏళ్ళు అయినా పళ్ళు మాత్రం చెక్కు చెదరు. శవం చచ్చిపోయిన శవం పళ్ళు ఎప్పుడైనా చూసారా?
చచ్చిపోయిన తర్వాత పళ్ళు ఎంత పొడుగు కనపడతాయి, మామూలుగా అయితే పళ్ళు ఇంతే కనపడతాయి మనకి. అంటే ఎముక కండరాలు అన్నీ పోయిన తర్వాత ఎంత పొడుగు ఉంటాయి పళ్ళు, తెలుసా? కనీసం బొమ్మలన్నా చూసారా లేదా? అయితే అన్నమాట. మనిషి చచ్చిపోయినా ఆ పళ్ళు మాత్రం చెక్కు చెదరు అట్టానే ఉంటాయి. అట్లాంటి పళ్ళు అరిగిపోయినాయి అంటండి. మనోడు ఏం తిండి తిని ఉంటాడు? వయసు కూడా నా వయసే ఉంటుంది ఇంచుమించుగా. ఏం తిండి తిని ఉంటాడు చెప్పండి ఇప్పుడు? ఇశ్రాయేలు ప్రజలు అలాంటి తిండి తిన్నారండి. అలాంటి తిండి పెట్టాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఏమైనా పనులు చేశారా అరణ్యంలో? పోనీ ఒకరోజు 2 రోజులు పెట్టాడా? 40 సంవత్సరాలు. అంటే ఒకరోజు 2 రోజులు పెట్టాడా? 40 సంవత్సరాలు. ఎలా పోషించాడు? వాళ్ళు వేసుకున్న వస్త్రాలు దుమ్ము పట్టలేదంటండి, వాళ్ళు వేసుకున్న చెప్పులు అరగలేదంట. చూసారా ఎటు పెంచాడో? అదండి దేవుడు అంటే. గాల్లో దీపం పెట్టి దేవుడు అంటాడా? నువ్వు కూర్చోలేదు, కాకులతో అన్నం పెడతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందా? నీకు ధైర్యం ఉంటే నమ్మో. అందుకు ఆయన చేసిన ఆ కార్యాలన్నింటిని బట్టి ఇశ్రాయేలు ప్రజలంట దేవుని స్తుతించారంట. మరి నువ్వెందుకు స్తుతిస్తున్నావు? నీ నోట స్తుతి ఎందుకు రాట్లా? ఆయన ఏ కార్యాలు చేశాడో నీ బ్రతుకులో గుర్తుపడితేనేగా. అర్థమైందా లేదా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా ఉన్నాయండి, వివరించడానికి టైం సరిపోదు. రైట్, చదవండి నాన్న. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలంట దేవుడు సంపాదించుకున్న సొత్తు అంటండి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? ఏమండి, నిన్ను దేవుడు కష్టపడి సంపాదించుకున్నాడండి. నువ్వెవరో తెలిసినా ఆయనకు సొత్తు. ఆయన నిన్ను నీ కొరకు సంపాదించుకోవడానికి ఆయన ప్రాణమే పెట్టేశాడు. నీ పిల్లల కొరకు ప్రాణమే పెట్టేశాడు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని వెలచెల్లించి నిన్ను కొనుక్కొని నిన్ను సంపాదించుకున్నాడంట. ఆ సంపాదించుకున్న స్వాస్యమైన నిన్ను ప్రపంచ దేశాలన్నింటిలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వెవరు అంటే నీ దేవుని యొక్క స్వాస్యము అని చెప్తారంట ప్రజలు. ప్రపంచం మొత్తానికి తెలియచేసేటట్టు చేస్తాడు. నువ్వెవరో ప్రపంచానికి చెప్తాడు. అయ్యా, గత కాలంలో భయంకరమైన వ్యభిచారి, గత కాలంలో భయంకరమైన తాగుబోతు, గత కాలంలో దొంగ దోచుకునేవాడు, కానీ ఇప్పుడయ్యా మారాడయ్యా, ఇప్పుడు రక్షించబడ్డాడయ్యా, ఇప్పుడు దేవుని పిల్లయ్యా, ఊరూరా ఊరేగిస్తాడంటండి. దేశ ప్రజలందరికీ చూపిస్తాడంట. అయ్యా, ఈ బిడ్డ ఎవరో తెలిసినా, అయ్యా ఈ పిల్లలు ఎవరో తెలిసినా, వీళ్ళు ప్రభు సంపాదించుకున్న ప్రజలు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు సంపాదించుకున్న ప్రజలు. ఈ విషయం ప్రపంచాల్లో అందరికీ చెప్తాడంట. అర్థమైందండి? యోబు పుస్తకం 5వ అధ్యాయం 10-11 చదవండి. నేను 11 నుంచి 14 వరకు వెళ్ళాలి. ఒక గంటలో ముగిస్తాను, జాగ్రత్తగా నేర్చుకుందాం. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు. ఇప్పుడు చూడండి, యోబు మనస్సాక్షి కాలంలో చెప్తున్నాడు. భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు, పొలాల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును. చప్పలు కొట్టు గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగా. దీనులైన వాళ్ళందరినీ కూడా ఉన్నత స్థలములలో నిలబెడతాడంటండి. ఇప్పుడు దీనులు అంటే ఎవరు? ఏమీ లేనివాడు అండి. వాళ్ళను ఉన్నత స్థలములో నిలబెట్టేవాడంట దేవుడు. ఆయన ఎంత శ్రేష్టమైన అనుభవం చూడండి. వాళ్ళకు వర్షాన్ని కుమ్మరిస్తాడంట, వాళ్ళ పొలాల్లో నీళ్లు ఉండేటట్టు ఆయన వర్షాన్ని కుమ్మరిస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలంలో ఇంకా చాలా విషయాలు ఉంటాయండి. మనం కొంచెం ముందుకెళ్ళి 11 నుంచి కూడా టకటక 14 దాకా, ఎందుకంటే
ఇంకా 35 వచనాలు ఉన్నాయి. మరి నేను ఎప్పుడు చెప్పాలి? 11వ వచనం నుంచి చదవండి. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 11వ వచనం దగ్గరికి వచ్చేవాడికి ఎవరు మాట్లాడుతున్నారంట? ప్రభు మాట్లాడి సెలవు. నేనంటాను, అంటే ఇంతకుముందు మాట్లాడిన వాక్యాలన్నీ ప్రభు మాట్లాడినాయి కదా అమ్మా, ప్రభు మాట్లాడినాయి కదా. ఇంతకుముందు మాట్లాడినాయి 10 వచనాలు ప్రభు మాట్లాడినాయి కదా, ప్రభు మాట్లాడినాయే. మళ్ళీ ఇక్కడ 11వ వచనంలో ఎందుకు చెప్తున్నాడు ఆలోచించండి. మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు అని ఎందుకు చెప్తున్నాడంటే, మరి ఎక్కువగా శ్రద్ధ నిలిపి చూడండి అని అర్థం. అంటే ఆయన ఇశ్రాయేలు ప్రజలకి ఏ కార్యాలు చేస్తున్నాడో చూడండి అంటున్నాడు. ఎలా వాళ్ళని నడిపిస్తున్నాడో చూడండి అంటున్నాడు ఆయన. మరలా నీ దేవుడు మరలా మాట్లాడి నేను దర్శిస్తున్నాడు అని అగైన్ అండ్ అగైన్ మరలా రిపీట్ చేస్తున్నాడు ఆయన. చూడండి ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు 11వ వచనంలో ఆయన చెప్తున్నాడు, ప్రభు మాట సెలవిస్తున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉంటారు అని చెప్పి. ఇప్పుడు చూడండి, ఈ మాటను పట్టుకోనండి. ఇప్పుడు పాస్టర్మలు బయలుదేరే ఊర్లు ఏమంటే ప్రపంచంలో ఎవరు సంఘానికి కాపర్లు ఎవరు చేసినా ఆడోళ్ళు కాపర్లు. దానిని ప్రకటించు స్త్రీలు సైన్య సమూహముల వలె ఉందురు అన్నారు. అక్కడ 68వ కీర్తనలో దేవుడు ఎందుకు చెప్పాడు, ఏ విషయం కొరకు చెప్పాడు అనేది ఒక్కడ కూడా ఆలోచించేవాళ్ళు లేరు. ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడంటే, ఆడోళ్ళు కూడా సువార్త ప్రకటించవచ్చు, ఆడోళ్ళు కూడా సంఘానికి కాపర్లుగా ఉండొచ్చు, ఇదిగో చూడండి వాక్యం అని 68:11 చదివించాడు. గుండె లాగిపోయినాయి. అక్కడ దానిని ప్రకటించు స్త్రీలు సైన్య సమూహాలని ఎవరి గురించి రాయబడిందో తెలియాలిగా. అసలు అక్కడ సందర్భంలో ఏ సందర్భంలో ఆ మాట వాడాడో తెలియాలిగా. కనీసం సందర్భం కూడా తెలియదండి. ఎంత మూర్ఖపు ప్రజలంటే చూడండి, ఇక వాళ్ళని వెంబడించే గుడ్డి మంద గుంపులుగా ఎక్కడ చూడండి ఆడోళ్ళ ప్రసంగాలకి ముగ్ధులైపోయి అండి. ప్రపంచంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఎక్కడా సంఘాలకు కాపరులుగా స్త్రీలను పెట్టలేదు. యేసు ప్రభు కానీ 12 మంది శిష్యులు కానీ సంఘాల్లో కానీ ఇప్పుడు వీళ్ళు ఏమని చూపిస్తున్నా తెలిసిన రెఫరెన్సు, దానిని ప్రకటించు స్త్రీలు అంతేనా గారు. మరణత దానిని ప్రకటించు స్త్రీలు సైన్య సమూహాలంట. ఏమంటే స్త్రీలు ప్రకటించకూడదని కాదు, ప్రకటించాలి. దేవుని గురించిన అనుభవాలు సాక్ష్యాలు చెప్పాలి, సువార్త చెప్పాలి, స్త్రీలు ప్రకటించాలి, తప్పేం కాదు. కానీ సంఘానికి కాపరులుగా ఉండడానికి వీల్లేదు. అసలు ఎక్కడ బైబిల్ చరిత్రలో ఎక్కడ సంఘానికి కాపరులుగా ఉండి తల మీద చెయ్యేసి ప్రార్థన చేసే అధికారం ప్రపంచంలో అసలు దేవుడు బైబిల్ చరిత్రలో ఎక్కడా చూపించలేదు. అలాంటి క్రమాలు అసలు నేర్పలా దేవుడు. అర్థమైందండి. ఇక్కడ టెక్స్ట్లో చెప్పే విషయాలు చదివితే భయం వేసింది మీకు. చదవండి నాన్న, కంటిన్యూ చేయి. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయెదరు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. ఏమండి, ఇంట నిలిచింది ఎవరు? ఏమన్నా అర్థమైద్దా? ఇప్పుడు చూడండి, రాజులు శత్రువుల సేనలు పారిపోయారంటండి. శత్రువులు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధం చేయడానికి వచ్చారు. శత్రువులు రాజులు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు జీవము గల దేవుని కలిగి ఉండి యుద్ధానికి వస్తున్నారని చెప్పి వాళ్ళు యుద్ధం చేయకుండా ఏం చేశారు, రాజులందరూ పారిపోయారు. పారిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు వెళ్ళి యుద్ధం చేసేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ రాజులు విడిచిపెట్టి పారిపోతే వాళ్ళ ఆస్తులన్నీ దోచుకొచ్చుకున్నారు. వీళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళిన వాళ్ళు వజ్రాలు వైడూర్యాలు వెండి బంగారం ఆస్తులు పాస్తులు డబ్బులన్నీ దోచుకుని వస్తే ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే దానిని ఆ సంగతులు ప్రకటిస్తున్నారంట.
మా ఆయన యుద్ధం చేయకుండానే వెండి 10 కేజీలు బంగారం తెచ్చాడు. రే పిల్లలారా, మనవళ్ళారా, సంతానాలారా, రండి రండి, దేవుడు మన బిడ్డలకి యుద్ధం చేయకుండా జయమిచ్చాడు, రండి, ఆయన యుద్ధశూరుడు, ఆయన సైన్యములకు అధిపతి, ఆయన మన దేవుడు, మన యెహోవా అని ఆయన ఘనకార్యాలను ప్రకటిస్తూ, ఇదిగో యుద్ధం లేకుండానే సంపదలన్నీ తీసుకొచ్చి, ఇదిగో మన యజమానులు మన ఇళ్లలో పెట్టారు, దోపుడు సొమ్మంతా పంచుకుందాం రండి అని ప్రకటన చేశారు. అది ప్రకటన అంటే. దాన్ని తీసుకొని ఆడోళ్ళందరూ కాపర్లుగా ఉండి వాక్యాలు చెప్పొచ్చు అని చెప్పి ప్రసంగాలు చేస్తున్నారు ఈ మంద. ఏం చెప్పను నేను? అక్కడ అసలు జరిగే సందర్భం ఏంటి, ఏ విషయాలు చెప్తున్నాడు? 12వ వచనం చదివారుగా, 14వ వచనం కూడా చదువున్నానా? 13 14 చదువు. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు. ఇప్పుడు ఎవరు యుద్ధం చేశారు? వీళ్ళ భర్తలు వెళ్ళి యుద్ధం చేశారా? వీళ్ళ భర్తలు వెళ్ళి యుద్ధం చేసి, ఇశ్రాయేలీలు వెళ్ళి యుద్ధం చేసి వీళ్ళు జయించి బంగారం దోచుకొని వచ్చారా? కాదు. యుద్ధం ఎవరు చేశారు? ఇప్పుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఇశ్రాయేలీల పక్షంగా ఆయన యుద్ధం చేస్తే రాజులు వాళ్ళ దేశాలని ప్రజల్ని వదిలిపెట్టి పారిపోయారు. పారిపోయినట్లు వీళ్ళు దర్జాగా వెళ్ళి శుభ్రంగా వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలు దొరికినట్టు డబ్బులు, ధనం, వెండి, బంగారం మొత్తం శుభ్రంగా దోచుకొని ఇళ్లలో తీసుకొచ్చి పెట్టారు. దేవుడు చేసిన మేలును బట్టి ఆ స్త్రీలు దేవుని ఘనపరుస్తూ స్తుతిస్తూ, నా ప్రభు ఎంత గొప్ప కార్యం చేశాడని వాళ్ళు స్తుతించి, వాళ్ళు దేవుడు చేసిన కార్యాలు అందరికీ సందుల్లో చెప్పి అందరిని పిలుచుకొని ఆ దోపుడు సొమ్ము పంచిపెట్టుకున్నారు. బంధువులు, చుట్టాలు, ఇళ్లలో వాళ్ళు అందరూ పంచిపెట్టు. ఆ సందర్భం అది. అర్థమైందండి? ఇప్పుడు చూడండి, నీకు నిర్గమకాండంలో కూడా చదివిస్తే అర్థమైద్దని అనిపిస్తుంది. 15వ అధ్యాయం 20వ వచనం చదవండి. 15వ అధ్యాయం. అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా, స్త్రీలందరూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవెత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే, ఆయన పేరు యెహోవా. అర్థమైందండి? మిరియం ఏమని పాడుతుంది? మళ్ళీ చదువు నాన్న బిడ్డ. యెహోవాను గానం చేయండి, ఆయన మిగుల అతిశయించి జయించెను. అయ్యో, ఎవరు జయించారంట? యెహోవా జయించారా? ఇశ్రాయేలు జయించారా? యెహోవా జయించాడు. ఆయన యుద్ధం చేసి జయించాడు. ఆయన యుద్ధం చేసి జయించాడు కాబట్టి మనందరం కూడా ఆయన్ని స్తుతించి గానం చేద్దాం రండి అని పిలుచుకుంది. అర్థమైందండి? పిలుచుకొని ఆడవాళ్ళందరూ కలిసి జీవము గల దేవుని ఘనపరిచి మహింపరిచారు. ఎప్పుడండి? ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి విడిపించినప్పుడు మిరియాము ఐగుప్తు మీద దేవుడు యుద్ధం చేసి ఐగుప్తు వాళ్ళందరినీ కూడా నాశనం చేసి, మన శత్రువులందరినీ దేవుడు ఎర్ర సముద్రంలో ముంచి నాశనం చేసి మనందరికీ జయమిచ్చాడు అని చెప్పి వాళ్ళు స్త్రీలందరూ కూడుకొని పాటలు పాడి ఆరాధించి దేవుని స్తుతించారు. అదండి సంగతే. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు? స్త్రీలందరూ కూడా కూడుకొని, ఇప్పుడు 68వ కీర్తన 11వ వచనంలో దాని స్త్రీలు సైన్య సమూహములై ఆయనను ప్రకటించరు అంటే అర్థం ఏంటి? దేవుడు యుద్ధం చేసి జయమిచ్చాడు కనుక ఆయన స్తుతించి గణపరిచారు ఈ ఆడవాళ్ళందరూ కలిసి. అంటే ఇశ్రాయేలీలు యుద్ధం చేయలే, మరి ఎవరు యుద్ధం చేశారు? ఏమండి?
ఎవరు యుద్ధం చేశారు? దేవుడు యుద్ధం చేసి ఇశ్రాయేలు ప్రజలకు జయమిచ్చాడు కనుక ఆడవాళ్ళందరూ యుద్ధ భూమిలో భర్తలు చనిపోయి విధవరాళ్ళు అయిపోయి మహాఘోరంగా బతికే బతుకులైతే దేవుడు యుద్ధంలో జయమిచ్చినప్పటికీ కూడా ఆయన మరి ఉచితంగా మరి ఆ యుద్ధంలో ఎవరికి నష్టం కలగకుండా వెండి బంగారాలు స్వాస్యాలు కూడా ఇచ్చాడు. కాబట్టి దేవుని స్తుతించారు. సమూయేలు పుస్తకంలో కూడా చదవండి. మొదటి సమూయేలు పుస్తకం 18వ అధ్యాయం 6వ వచనం. మొదటి సమూయేలు పుస్తకం 18వ అధ్యాయం 6వ వచనం. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊర్లన్నిటిలో నుండి తంబురలతోను సంబరములతోను వాయిద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. శత్రువులందరిని హతం చేస్తే ఆడోళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీధుల్లోకి వచ్చి ఆడోళ్ళందరూ సమకూర్చి అన్ని గ్రామాల నుంచి సమకూర్చబడి జీవము గల దేవుణ్ణి స్తుతించి గణపరుస్తున్నారు. అది ఏమండి, ఈ టెక్స్ట్కును ఆడోళ్ళు సంఘానికి కాపర్లుగా ఉండి నెత్తిమీద చేతులేసి ప్రార్థన చేసి సేవ చేయటం అనే పద్ధతి అసలు దీనికి ఈ వాక్యాలకును దానికి ఏమైనా సంబంధం ఉందండి? దేన్ని తీసుకెళ్ళి వాక్యాలను అంటకట్టి దుర్బోధలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. చూడండి, ఈ రోజున బిషప్పులు అంట, సంఘంలో ఆడవాళ్ళు బిషప్పులు అంట. బిషప్ అంటే అర్థం ఏంటి తెలిసిన? తండ్రి. ఆడవాళ్ళు తండ్రులు అవుతారు ఎక్కడన్నా? ఏం చెప్తాం చెప్పండి? సంఘాల్లో బిషప్పులు బయలుదేరారు. అక్కడ ప్రకటించే స్త్రీలు దేనికి ప్రకటించారు? బైబిల్ చదివేవాళ్ళు లేరండి, వాక్యాన్ని అర్థం చేసుకునేవాళ్ళు లేరు. ఇప్పుడు ఎవరెవరిని వెంబడిస్తున్నారు చూడండి. ఏమీ లేదండి, వాక్యం అంటే భయం లేదు. దేవుడు చెప్పిన కాపరిని వెంబడించే వాళ్ళు లేరండి. దొంగ బోధకులను వెంబడించి దుర్బోధకులను వెంబడించి మా అంతటోళ్ళు లేడని చెప్పుకుంటున్నారు. ఒక రోజున పులిసిన పిండి మొత్తం మిమ్మల్ని ముంచేస్తుంది. రేపొద్దున పరలోకం వెళ్ళే టైంకి మీ బతుకులన్నీ తెల్లారిపోతాయి. అప్పుడు అర్థమవుద్ది. ఇప్పుడు ఎందుకు అర్థమవుద్ది? వాక్యాన్ని నమ్మేవాడు ఎవడు లేడండి. అక్కడ టెక్స్ట్లో దేవుడు ఏ ఉద్దేశంతో ఏ విషయాలు చెప్పాడో గమనించేవాళ్ళు లేరు, గుర్తుపట్టేవాళ్ళు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చదువున్నానా? ఇప్పుడు 13వ వచనం కూడా చదువు, టకటక చెప్పేస్తాను, అయిపోతే. ఇప్పుడు గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా అంటే అర్థం ఏంటి? గొర్రెల దొడ్లు అంటే అర్థం ఏంటి? గొర్రెలు అంటే అర్థం ఏంటి? మీరు అంటే ఎవరో? పండుకోవటం అంటే అర్థం ఏంటి? జాషువా, గొర్రెల దొడ్లో పండుకోవటం అంటే అర్థం ఏంటి? ఎవరు పండుకునేది? అసలు అక్కడ ఎవరు ఉన్నారు? ఆ మాటకు అర్థం ఏంటి? ఏంటే రాయపు గారు, మిస్టర్ 75 ఏళ్ళు చెప్పండి. ఎబినేజరయ్యా చెప్పు, ఆ మాటకు అర్థం ఏంటి చెప్పు. బైబిల్ చదివేవాళ్ళు లేరు, అర్థం చేసుకునేవాళ్ళు లేరు. రైట్, వినండి, అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, యుద్ధ భూమిలోకి వెళ్ళాల్సింది ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. మగవాళ్ళంతా ఏం చేయాలి? యుద్ధాలకు వెళ్ళాలి, అవునా? యుద్ధాలకు వెళ్ళకుండా వాళ్ళు గొర్రెల దొడ్డెలు అంటే అర్థం ఏంటి? గొర్రెలు అంటే తన ఇళ్ళు, తన గొర్రెలు. వీళ్ళు యుద్ధంకి వెళ్ళి కష్టపడి యుద్ధం చేయాల్సిన వాళ్ళు ఇళ్లలో పడుకొని హాయిగా నిద్రపోతున్నారంట. అర్థమైందండి? యుద్ధం చేయాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే వీళ్ళ మనసుకి ఎంత నెమ్మది ఉందో చూడండి. యుద్ధం ఎవరు చేస్తున్నట్టు? ఇప్పుడు యెహోవా యుద్ధం చేస్తున్నారు. వీళ్ళు వెళ్ళి యుద్ధం చేయాలి, కష్టపడాలా, కత్తులు నురి అంతేనా రాయప్ప గారు? నేను రోడ్డు మీదకి వెళ్ళి రిక్షా దొక్కి డబ్బులు సంపాదించాలి నేను? అండి, పిచ్చి పాస్టర్లో ఉద్యోగాలు చేస్తూ సేవలు చేసే పాస్టర్లు ఎక్కువైపోయారండి. వాళ్ళని నమ్మి వెంబడించే బ్యాచ్ ఎక్కువైపోయారు. అండి,
జీతగాడు నా సేవకుడు కాదని దేవుడు వాక్యం ద్వారా చెబుతుంటే ఈ పాస్టర్లు పార్ట్ టైం జాబులు చేసుకొని సేవ చేస్తారంట. మనగాళ్ళు మరి ఏ ఊరిలో వాక్యం నేర్చుకొని వచ్చారో? బుద్ధి జ్ఞానం ఉందండి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు పక్షాన దేవుడు యుద్ధం చేస్తుంటే వీళ్ళు హాయిగా పడుకుంటున్నారంట గొర్రెల మందలో పడుకునేది ఎవరు? యజమానుడేగా. యజమానుడు యుద్ధం చేయాల్సింది బదులు ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడు యుద్ధం. మనం ఏం చేయాలా? హాయిగా ఉండాలా. భయపడతారా ఎవడన్నా? అది లేదు ఇది లేదు టెన్షన్ పడతారా? హాయిగా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు హాయిగా మనశ్శాంతిగా ఉన్నారండి, ప్రశాంతంగా ఉన్నారు. యుద్ధాల్లో మరణాల మధ్యలో శత్రువుల మధ్యలో ఎవడు కొడతాడో తెలియక భయంగా యుద్ధం చేస్తూ బతకాల్సిన బతుకుల్లో దేవుడు వాళ్ళకి ఎంత నెమ్మది ఇచ్చాడు చూడండి. చదువునానా? గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది. ఇప్పుడు చూడండి, గువ్వల రెక్కలు వెండితో కప్పబడి. వీళ్ళంట గొర్రెల దొడ్లో ఉన్నప్పుడంట వాళ్ళ రెక్కలు ఎట్టున్నాయి తెలిసిన? వెండిలాగా దగ మెరుస్తున్నాయంట. వెండి అంటే విమోచించబడిన వాళ్ళు, రక్షించబడిన పరిశుద్ధులు అని అర్థం. తర్వాత వాటి ఏకల యొక్క రెక్కలు పచ్చని బంగారంతో కప్పబడినట్టుందంట. ఏమండి? ఏకల యొక్క రెక్కలు పచ్చని బంగారంతో కప్పబడినట్టు ఉన్నాయంటండి. అంటే అర్థమేంటి చెప్పండి? అంటే వాళ్ళ మీద నీతి సూర్యుడు ఉదయించెను అని అర్థం. సూర్యుడు ప్రకాశించినప్పుడు వాళ్ళ రెక్కల ఏకలంట పచ్చగా, పసుపచ్చగా, బంగారం చూడండి పసుపచ్చగా ఉంటుంది, అట్లా మెరుస్తున్నాయి అంటండి. ఎవరి రెక్కలో? ఇశ్రాయేలీల రెక్కలో ఎండకి కనుక సూర్యకాంతి పడితే ఆ రెక్కల ఏకలు దగ్గ ఎట్ట మెరుస్తున్నాయో అట్ట మెరుస్తున్నారంటండి. అర్థం ఏంటో తెలిసిన? కొలిములో పడిన తర్వాత, పరీక్షలో నిలబడిన తర్వాత వారి విశ్వాసం పుటం వేయబడినప్పుడు వాళ్ళు ప్రభు యొక్క రాకడలో ఆయన ఎదుర్కొంటారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించారా? నీ విశ్వాసం పరీక్షకు నిలబడి ఆయన మహిమగల రాకడలో ఆయన ఎదుర్కొనేటువంటి ఒక జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. ఆయన రెక్కలు కట్టుకొని చక్కగా వాళ్ళు ఎగురుతూ పరలోక రాజ్యానికి ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటారండి. ఏం వాక్యాలండి! అందుకు స్తుతిస్తారంట అందుకు దేవుని స్తుతించి ఆరాధిస్తారంట. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన ఒక్కసారి మీరు ఆలోచించండి. మన పితరులు ఇలాంటి కార్యాలు చేసిన దేవుని స్తుతిస్తున్నారండి. ఈరోజు నీ మనసులో ఆయన చేసిన కార్యాలు గుర్తుంటాయా అండి? నీ బిడ్డలకి, నీకు, నీ కుటుంబానికి చేసిన మేళ్ళు గుర్తుంటాయా? కృతజ్ఞత కలిగి ఉంటావా? నీ కొరకు ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఆయనకు నువ్వేమిచ్చి రుణం తీర్చుకుంటావు? నీకు ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు. ఆయన చిత్తం చేయడానికి ఆడవాళ్ళందరూ కలిసి స్తుతించి గణపరిచి ప్రకటన చేస్తున్నారంటండి. ఆయన శత్రువుల మీద జయమిచ్చాడని ప్రకటన చేస్తున్నారంట. దోపుడు సొమ్ము పంచుకోవడానికి చుట్టాలందరికీ చెప్పి రండి మనందరం కలిసి దేవుని స్తుతించి, మన యజమానులకు యుద్ధం చేయకుండానే ఆయన జయమిచ్చాడు, ఆయన దోపుడు సొమ్మునిచ్చాడు, మనం పంచుకుందాం రండి అని ప్రకటన చేసుకున్నారంటండి. అది అక్కడ టెక్స్ట్లో చెప్పిన మాటలు. ఇలాంటి జీవితం ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించి స్తుతిస్తున్నారు. ఈరోజు పునరుద్ధాన దినాన అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. తర్వాత వెంటనే నోరు తెరిచి ప్రార్థన చేయాలి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయన. తెరవాలి, నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి నాయన. 9, 10 వచనాలు, 11 నుంచి 14 వచనాల వరకు ప్రభా ఎంతో తేటగా నాతో మాట్లాడుతూ, చెవయ్యా నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు నాయన. ఇశ్రాయేలు ప్రజల్ని ఎంత చక్కగా నువ్వు వాళ్ళని కాపాడుతూ వచ్చావయ్యా.
ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాను బాబు. నాయనా 68వ కీర్తన స్తుతి కీర్తన. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు స్తుతిస్తున్నారో ఎంత చక్కటి అనుభవాన్ని ఇచ్చావయ్యా. దేవా, నీ స్వాస్యం మీద నీ వర్షాన్ని సమృద్ధిగా కుమ్మరించే దేవుడవయ్యా. దీనులను దరిద్రులను బలపరిచేటువంటి దేవుడవయ్యా. అయ్యా, నీ సమూహం అంతటికి నీ కృపను అనుగ్రహించి దీనులకు సదుపాయాన్ని ఇచ్చే దేవుడవయ్యా. ప్రభు మాట సెలవిస్తున్నాడు, వాటిని ప్రకటించు స్త్రీలు సైన్య సమూహాలు వలె ఉంటారని ప్రభు చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలంతా ఇదిగో యజమానులు ఎవరో యుద్ధాలు చేయట్లా, వాళ్ళు గొర్రెల దొడ్డిలో చక్కగా విశ్రాంతి తీసుకుంటూ యెహోవా యుద్ధం చేసి గెలిపిస్తుంటే మరి ఇశ్రాయేలు ప్రజలు తన గొర్రెలతో చక్కగా మరి నెమ్మది కలిగిన వాళ్ళై వాళ్ళ రెక్కలు తళతళ మెరుస్తున్నాయట, వెండితో మెరుస్తున్నాయంట. వాళ్ళ ఏకలు మరి సూర్యుడు ప్రకాశించినటువంటి మరి బంగారం వలె చక్కగా పచ్చని బంగారం వలె మెరుస్తున్నారంట. బంగారం అనగా విశ్వాసం అని వాక్యం చెప్తుంది. నీ విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని రాజ్యానికి సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించనుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన్ని వాక్కును పంపి ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు స్తుతిస్తున్నారో నాయన ఎంతో తేటగా మాతో మాట్లాడుతున్న దేవుడవు నాయన. నీ బిడ్డల్ని నన్ను దర్శించి మాతో మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ 68వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాల చేత మమ్మల్ని అందరినీ నింపి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెను. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా జయమిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. ఆమెన్.